ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఇక చివరిగా మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకు ఈ 5 నెలల్లో ఎలా ఉండబోతుందంట? మీనరాశి వారికి నిజంగా చెప్పాలి అంటే గనక గత కొంతకాలంగా భయభ్రాంతులైపు ఉన్నారు. బయటకు వస్తే మమ్మల్ని కొడతారేమో అంటే ఏదో వేరే దేశస్తులు వేరే గ్రహస్తుల్లాగా బాగా ఇదైపోయి ఉన్నారు. ఎందుకంటే కూడా ఆ షష్టగ్రహ కూటమి వాళ్ళ దాంట్లో ఏర్పడటం, శని భగవానుడు కూడా వాళ్ళ దాంట్లో ఏర్పడిన తర్వాత ఏలనాటి శని అనేది వాళ్ళకి మొదలవటం అన్ని కూడా ఉన్నాయి. కానీ అదృష్టం ఏంటంటే ఏలనాటి శని ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మీనరాశి వారికి మంచి చేస్తారు. ఇది అందరూ గమనించుకోలేకపోతున్నారు. మరొకటి ఏంటంటే గురువు, రాహువు, కేతువు అలానే శుక్రుడు వీరందరూ కూడా వీరికి మంచి చేస్తున్నారు. శుక్రుడు కూడా శని భగవానుడితో ఉండడం వలన గత కొంతకాలంగా ఉండడం వలన కూడా వీరికి మంచి సానుకూలమైన పరిస్థితి, ఆ శని భగవానికి అశుభ దృష్టి కూడా తొలగిస్తున్నాడు. వీరందరూ కూడా అది గమనించట్లా. మీనరాశి వారికి శని భగవానుడు ఏర్పడిన తర్వాత పెళ్లిళ్ళు కానిటువంటి పెళ్లిళ్ళు అయినాయి, వ్యాపారంలో ఎదుగుదల లేని వాటికి వ్యాపారాలు బాగున్నాయి, అలానే విదేశాలు వెళ్ళాలనుకున్న వారు వీసా ఇంటర్లో పాస్ అయ్యి విదేశానికి వెళ్ళారు. ఇవన్నీ మంచి జరిగినాయి. అందుకని మీనరాశి వారికి మంచి జరుగుతుంది, ఇబ్బంది పడే అవసరం లేదు. అందులోనూ మే మాసంలో కూడా మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. 15వ తారీఖు తర్వాత 15వ తారీఖునే మే మాసం 15వ తారీఖున రాహువు, కేతువు అలానే రవి భగవానుడు అలానే గురువు కూడా మారేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని వీరికి సానుకూలమైన ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గ్రహాల నుంచి వీరికి ఒక మంచి వెసులుబాటు, సౌలభ్యం కూడా వీరికి బాగుంది. అలానే వీరికి ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటే కనుక వీరు పంట భూములు పండించేటువంటి రైతులు వారిగా చేసుకోవచ్చు. పంట భూములు వీరికి పత్తి, మిరప అలానే కంది అలానే వీరికి మామిడి, సీతాఫలం, పప్పాయి లాంటి పంటలు అయితే వీరికి చాలా సానుకూలంగా కనబడుతుంది. సపోటా లాంటి వాటి కూడా వీరికి చాలా బాగున్నాయి. అలాంటి పంట భూములు పండించినందుకు రైతుల వారికి అగ్రికల్చర్ వీరికి చాలా అనుకూలంగా ఉంది. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో చేయాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అలానే రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి అవి కూడా వీరు తీసుకోవచ్చు, కళ్ళు మూసుకుని వ్యాపారం చేయొచ్చు. అలానే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. జాబులో వెసులుబాటు అయితే మాత్రం కొంచెం మేర వీరు ఆగాలి. పైన ఉన్నటువంటి ఎవరైనా అని ఉంటే కూడా మాట్లాడేదని అంటూ కూడా వీరు ఖచ్చితంగా పడితే సరిపోతుంది. ఈ మాసంలో కొంచెం మెదలకుండా ఉంటే రానున్నటువంటి కాలంలో వీరికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మంచి జరుగుతుంది. అయితే 15వ తారీఖు తర్వాత వీరికి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి పుష్కరాలు వీరు స్నానం ఆచరించడం లేదంటే పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆ ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే దోషాలన్నీ కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అంటే వీరికి ఇంకా గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు చిన్న పరిహారం కూడా ఒకటి చూసినట్టయితే కనుక వీరు ప్రతిరోజు కూడా పాలతో చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఏదైనా సరే వీరు విష్ణుమూర్తికి కానీ, శివాలయంలో శివ భగవానికి కానీ, లేదా కుమారస్వామికి కానీ, లేదంటే ఆంజనేయ స్వామికి కానీ, ఏదైనా స్వామివారికి, వినాయక స్వామి వారికి అయినా సరే ప్రతిరోజు కూడా చక్కెర వేసినటువంటి పాలు, తేనె వేసినటువంటి పాలు లేదా తేనె పదార్థములు లేకపోతే పాలతో చేసినటువంటి ఉత్పత్తులు చేసిన పదార్థములు నైవేద్యం పెట్టడం ద్వారా వీరింట్లో అష్ట ఐశ్వర్యాలు తొలతూగేలాగా, ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగేగా కనిపిస్తుంది. అలానే ఈ యొక్క చిన్న రెమెడీ కూడా చేసుకోవచ్చు. వీరు ప్రతిరోజు కూడా వీరి ఇంట్లో ధూపం వేసుకోవాలి. సాంబ్రాణి గుగ్గింతో ధూపం వేసుకుంటే కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వీరికి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించడం కూడా వీరికి మంచి పరిహారం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆ అర్చన చేయించినటువంటి కుంకుమ ప్రతిరోజు వీరు ఉంచుకోవాలి. దాని ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అలానే వీరు ఇంకొక రెమెడీ ఏంటంటే పసుపు కొమ్ములను దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఈ పసుపు కొమ్ములు 2, జీడి గింజలు 2, అలానే గురి గింజలను దొరుకుతాయి. ఏ కలర్ లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలా, గురి గింజలు ఒక 2. ఈ 3 కూడా ఒక పేపర్ కానీ, ఒక స్టీల్ కవర్ కానీ, లేకపోతే ఏదైనా క్లాత్ వైట్ కానీ లేదా ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఈ క్లాత్లే వాడాలి. క్లాత్ లో కట్టేసి ఈ మాసం మొత్తం కూడా అంటే 1వ తారీఖు నుంచి మనకి చివరాఖరి రోజు వరకు కూడా వీరు అమావాస్య వరకైనా అట్లీస్ట్ ఉంచుకోవాలి, జేబులో పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, మంచి పని మీద వెళ్ళేటప్పుడైనా ఇవి జేబులో పెట్టుకుని వెళ్ళేసి అమావాస్య తనంతరము ఇవన్నీ కూడా తీసుకెళ్ళి
నీ పారేడు నీటిలో వేయడం ద్వారా ఈ మాసం మొత్తం కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ ఒక చిన్న రెమెడీ చేసుకోవచ్చు. అలానే గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు, ఆ గ్రహాల సౌభాగ్యం, ఆ గ్రహాల సౌలభ్యం కూడా వీరికి లభించేందుకు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ ప్రతిరోజు పారాయణ రూపంలో జపం చేయాలి. మీనరాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ 4297 734 4297 734. ఈ నెంబర్ని 122 సార్లు పారాయణం చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే కనుక చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ లేదంటే ఫ్రూట్ జ్యూస్, ఓకే. మనకి డ్రై ఫ్రూట్స్ కాకుండా ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ కాకుండా ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా ఉంటే కూడా చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని 122 సార్లు పారాయణం చేసుకొని అవి ఇవి స్వీకరించాలి. ఉదయాన్నే కాకుండా సాయంత్రంలోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు. మరొకటి, వీరు ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు ఈ యొక్క నెంబర్ని పారాయణం చేసుకొని వెళ్ళడం ద్వారా వారికి ఖచ్చితంగా ఆ పని కూడా అవుతుంది. గ్రహాల నుంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీనరాశి వారు అన్ని రకాల గ్రహాల నుంచి వెసులుబాటు లభించేసి అదృష్టవంతులయ్యేదానికి ఈ 2025 సంవత్సరం మే మాసంలో కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి అదృష్ట శాస్త్రం బాగుంటుంది వీరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చూసారు కదా, మరి 2025 సంవత్సరంలో ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలా రెమెడీస్ కూడా చక్కగా చెప్పారు. మరి అవి పాటిస్తే అందరికీ మంచి అదృష్టం పట్టబోతుంది. కాబట్టి ఇక అలాంటి రెమెడీస్ చేసుకొని మీ పనులలో మీరు ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.